వివర్స్ మనం వచ్చేసి 3వ తరగతి ఏపీ గవర్నమెంట్ ద లాయల్ మంగూస్ అనేటువంటి నిజాయితీగా ఉన్నటువంటి ఒక మంగూసా అంటాము. ఇప్పుడు వచ్చేసి పాముల్ని పడుతుంది అది. ఈ యొక్క మంగూస్ గురించి మనం తెలుసుకోబోతున్నాం ఈ యొక్క పాఠంలో వచ్చేసి. లుక్ ఎట్ ద పిక్చర్. ఈ యొక్క పిక్చర్ని చూడండి, గ్రామీణ వాతావరణం మనకు కనిపిస్తూ ఉన్నది. ఇవన్నీ మనము నోట్స్ రాసేటప్పుడు చూద్దాము. ద లాయల్ మంగూస్, నిజాయితీగా ఉన్నటువంటి ఒక ముంగీస్ గురించి తెలుసుకుందాము. వన్స్ దేర్ లివ్డ్ ఏ ఫార్మర్ అండ్ హిస్ వైఫ్. ఒక ఊర్లో వచ్చేసి ఒక రైతు మరియు అతని యొక్క భార్య నివసిస్తూ ఉన్నారు. దే హ్యాడ్ ఏ న్యూ బోర్న్ బేబీ. వాళ్ళకు వచ్చేసి ఒక చిన్న పుట్టిన బిడ్డ ఉన్నది. దే ఆల్సో హ్యాడ్ మంగూస్ యాజ్ ఎ పెట్. వాళ్ళు వచ్చేసి ఒక మంగూస్ని వచ్చేసి ముంగీసా అంటాం అనమాట. ఆ ముంగీస్ని వచ్చేసి వాళ్ళు పెంచుకుంటూ ఉన్నారు. వన్ డే ద ఫార్మర్ వెంట్ టు హిస్ ఫీల్డ్ యాజ్ యూజువల్ ఇన్ ద మార్నింగ్ అతను వెళ్ళిపోతాడనమాట వ్యవసాయ భూమికి వెళ్ళిపోతాడనమాట. ఈ యొక్క పొలానికి వెళ్ళిపోతాడు. హిస్ వైఫ్ హ్యాడ్ టు గో అవుట్ ఆన్ సమ్ వర్క్. ఆమె వచ్చేసి ఏదో పని చేసుకునే దానికోసం బయటికి వెళ్ళింది. సో షీ లెఫ్ట్ ద మంగూస్ ఇన్ ద హౌస్ ట్రస్టింగ్ దట్ ద మంగూస్ వుడ్ టేక్ కేర్ ఆఫ్ ద బేబీ. తన యొక్క బిడ్డని కాపాడుతుందన్నటువంటి ఉద్దేశంతో ఆ యొక్క ముంగిస్ మీద నమ్మకం ఉంచి ఆ యొక్క పాపని వదిలేసి ఆమె బయటికి వెళ్ళిందనమాట. మీన్ వైల్ ఏ లాంగ్ స్నేక్ ఎంటర్డ్ ఇన్ ద హౌస్. సడన్గా వచ్చేసి ఒక పాము వచ్చేసి లోపలికి వచ్చింది. ద స్నేక్ వాస్ క్రాలింగ్ టువర్డ్స్ ద క్రాడల్. ఆ యొక్క ఉయ్యల దగ్గరికి వచ్చేసింది అనమాట. పాప ఉండేటి ఉయ్యల దగ్గరికి వచ్చేసింది. ద మంగూస్ సా ద స్నేక్. ఆ యొక్క ముంగీస్ వచ్చేసి ఆ యొక్క పాముని చూసింది. ఇట్ ఇమీడియట్లీ అటాక్డ్ ద స్నేక్ అండ్ కిల్డ్ ఇట్. వెంటనే ఇమీడియట్గా తను ఆ యొక్క పాము మీద అటాక్ చేసి దాన్ని చంపేసింది అనమాట. పాముని చంపేసింది. వెన్ ద ఫార్మర్స్ వైఫ్ రిటర్న్డ్. ఆమె వచ్చేసి బయటకు వచ్చింది. తిరిగి వచ్చేసరికి నీళ్లు తెచ్చుకోవడానికి బయటకు వెళ్ళింది అనమాట. ఆ కాలంలో నీళ్లు కొళాయిల్లో వచ్చేవి కాదు, మనం వచ్చేసి చెరువుల్లో నుంచి తీసుకొని రావాలి. షీ ఫస్ట్ సా ద మంగూస్ విత్ బ్లడ్ స్టెయిన్స్ ఆన్ ఇట్స్ మౌత్ అండ్ టీత్ ఇన్ ద ఎంట్రన్స్ ఆఫ్ ద హౌస్. సరే, బయటకు వచ్చేసరికి తను ఆ యొక్క ముంగిస నోట్ ఫుల్గా వచ్చేసి ఏమున్నది, ఆ యొక్క నోట్లో వచ్చేసి రక్తంతో నిండిపోయినది అనమాట. పళ్ళు అంతా రక్తంతో నిండిపోయింది. ద ఫార్మర్స్ వైఫ్ లాస్ట్ హర్ టెంపర్ అండ్ అబౌటెడ్ యూ కిల్డ్ మై బేబీ. షీ టుక్ ఏ స్టిక్ అండ్ డ్రోవ్ ద మంగూస్ అవే. తను ఏం చేసిందంటే ఒక దొడ్డుగార తీసుకొని కొట్టేసింది అనమాట. ఆ యొక్క ముంగీస్ని వచ్చేసి నా బిడ్డని చంపేస్తావా అని చెప్పేసి కొట్టేసింది అనమాట. కోపం వచ్చేసి ఎవరైనా అలాగే అనుకుంటారు కదా. సో అందువల్ల కోపంతో ఏం చేసిందంటే కొట్టేసింది అనమాట. తను ఏమీ ఆలోచించకుండా చేసిన పని అనమాట. వెన్ షీ ఎంటర్డ్ ద హౌస్ షీ సా ద లిటిల్ బేబీ స్లీపింగ్ ఇన్ ద క్రాడల్. ఆ యొక్క ఉయ్యాల్లో బాగా నిద్రపోతూ ఉందన్నమాట ఆ పాప. బేబీ స్లీపింగ్ ఇన్ ద క్రాడల్, ఆ యొక్క ఉయ్యాల్లో నిద్రపోతుంది. షీ దెన్ సా ద డెడ్ స్నేక్ ఆన్ ద ఫ్లోర్. ఆ తర్వాత చూస్తే అక్కడ చనిపోయినటువంటి ఒక పాము ఉన్నదనమాట కింద. షీ లెఫ్ట్ సారీ ఫర్ దాట్ షీ హ్యాడ్ డన్. సో తను చేసినటువంటి పొరపాటు తెలుసుకుందనమాట. అయ్యో తెలియకుండా ముంగీస్ని కొట్టేసామే అనేసి. చిల్డ్రన్ కెన్ యూ గెస్ అండ్ టెల్ వాట్ వుడ్ హ్యావ్ హ్యాపన్ నెక్స్ట్. ఏమవుతుంది అనేటువంటిది మీరు చెప్పండి. ఈ యొక్క పాఠంలో మీనింగ్స్ వచ్చేసి ట్రస్ట్, బిలీఫ్, నమ్మకము, క్రాడల్ ఏ బేబీ బెడ్, ఉయ్యల అంటామన్నమాట. గాడ్ అంటే సేవ్, కాపలాదారి అంటాము. రిటర్న్, కమ్ బ్యాక్. స్టెయిన్స్, కలర్డ్ మార్క్ వచ్చేసి స్టెయిన్స్ అంటే రక్తపు మరకలు అనమాట.